ఆయనను ప్రేమించు వారికి ఏంటన్నమాట, ఆయనను ప్రేమించు వారికి సమస్తము, కొన్ని కాదు, ఆల్, సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. అంటే నీ జీవితంలో జరగాల్సింది ఎట్లన్నా జరిగిస్తాడంట దేవుడు. నీవు ఆయన చిత్తంలో ఉంటాం చాలు. నీకు అపవాది ఇంకో ఇక్కడ తలుపు మూసాడా, ఈ తలుపు డీల్ చేయడు, ఇంకా వదిలేరా, ఇటు పోదా, ఇటు తీసుకెళ్తాపా. ఎందుకంటే దారి లేని చోట దారి సృష్టించే దేవుడు అండి. ఈజ్ ద వే మేకర్. నీకు ఎక్కడైతే ఇంపాసిబుల్ అంటే దేవుడు నీకు ఎర్ర సముద్రాన్ని రెండు పనులు చేస్తున్నాడు, చూసుకో. దారి లేదనుకుంటావా, నేను ఎవరన్నా చూపిస్తా. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు గొప్పవి. హీఈస్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్, బట్ ఇట్ టేక్స్ ఫెయిత్. నీ జీవితంలో నీవు ఆయన చేతుల్లోకి సమర్పించుకుంటే మాత్రం ఆయన ఏమైనా చేసి చూపిస్తాడు. కానీ ఆయన చిత్తాన్ని వెతికి ఆయన చిత్తంలో నడుస్తాము, అనుదినము ఆయనతో జీవించి ఆయన చిత్తంలో బ్రతుకుతాం అనేది మీ బాధ్యత. మీ గమ్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. రెండోది, మీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో ప్రతిరోజు తెలుసుకోవాలి.